ఎవరు? గాయత్రి என்பவள் யார்? మన యొక్క ఇంద్రియములకు అధిపతి అయినటువంటిది గాయత్రి. நம்முடைய புலன்களின் அதிதேவதையே గాయత్రి. సావిత్రి మన యొక్క లైఫ్ కు మాస్టర్. సావిత్రి நமது வாழ்க்கைக்கு அதிதேவதை. అది ఏ సావిత్రి సత్యవ్రతం చేతనే తన యొక్క పురుషుడైనటువంటి సత్యమును సాధిస్తూ వచ్చింది, సత్యవంతుణ్ణి. இந்த சாவித்ரி சத்திய விரதத்தை கடைபிடித்து தன்னுடைய கணவன் சத்தியவானை மீட்டு வந்தாள். ఇంకా సరస్వతి, அடுத்தது சரஸ்வதி. ఈమె ఎవరు? వాగ్దేవతా స్వరూపిణి. இவள் யார்? వాగ్దేవతా స్వరూపిణి. గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ మూడు కూడాను హృదయము, వాక్కు, కాయము మూడింటి యొక్క సంయుక్తమైనటువంటి స్వరూపమే. గాయత్రి, సావిత్రి, సరస్వతి இம்மூன்றும் மனோவாக் காயத்தின் ஒன்றிணைந்த சொரூபமே ஆகும். அப்படியே பூர்ண மானவுடுగా రూపొందుతాడు మానవుడు. இம்மூன்றும் ஒரே வடிவாகும் பொழுதுதான் மனிதன் பூரணத்துவத்தை அடைகிறான். The proper study of mankind is man. The proper study of mankind is man. అనగా హృదయములో తలంచి మాటలో చెప్పి చేతులతో చేసినప్పుడే ఈ మూడింటి యొక్క ఏక స్వరూపమే మానవుడు. மனதால் சிந்தித்து அதை சொற்களால் பேசி கரங்களால் செய்து இம்மூன்றும் ஒன்றாகும் பொழுதுதான் மனிதனாகிறான். ఈ మూడు స్వరూపములు ఎక్కడ ఉన్నవి? இந்த மூன்று ஸ்வரூபங்களும் எங்கே உள்ளன? మానవుని యందే ఉంటున్నది. மனிதனுள்ளேயே உள்ளன. మానవునికి మించినటువంటి యొక్క శక్తి మరొకటి లేదు. மனிதனுக்கு மிஞ்சிய சக்தி வேறொன்றும் இல்லை. సర్వశక్తుల యొక్క సారము, அனைத்து சக்திகளின் சாரம் మానవుని యొక్క జీవితమే, மனிதனின் வாழ்க்கையே. సర్వ గమ్యముల యొక్క సారము, அனைத்து குறிக்கோள்களின் சாரம் మానవుని యొక్క హృదయమే, மனிதனின் இதயமே. కనుకనే మానవుడనగా కేవలము అలంకార సంబంధమైనటువంటి మానవుడు కాదు. மனிதன் வெறும் அலங்கார பொருள் அல்ல, ఆచరణ రూపమైనటువంటి మానవుడు, கடைபிடிப்பவனே மனிதன். అయితే ఈ గాయత్రి ఎక్కడ ఉంది? அப்படி என்றால் காயத்ரி எங்கிருக்கிறாள்? ఇందులో భూవః సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. பூஹு అనగా என்றால் భూలోకము, பூலோகம். భువః புவஹ స్వర్గలోకము, ஸ்வர்கலோகம். సువః சுவஹ అనంతలోకము. எல்லையற்ற பிரபஞ்சம். కనుకని ఈ భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము మూడు కూడా తన యందే ఉంటున్నవి. பூலோகம், புவர்லோகம், ஸ்வர்கலோகம் இம்மூன்றும் மனிதனுள்ளேயே இருக்கின்றன. కనుకని ఈ భూలోకం అనేటువంటిది శరీరముల యొక్క మెటీరియల్ తో కూడినటువంటిది. இந்த பூலோகம் என்பது இந்த தேகத்துடன் சம்பந்தப்பட்டது. కనుకనే భూహు అనేటువంటిది ఒక విధమైనటువంటి మెటీరియల్ లోకము. பூஹு என்பது மெட்டீரியல் வேர்ல்ட், பொருள் உலகம். సువః சுவஹ భువః. புவஹ. ఈ భువః అనేటువంటిది இந்த புவஹ என்பது ఈ యొక్క దేహమునకు వైబ్రేషన్ అందించేటువంటి ప్రాణశక్తియే. இந்த தேகத்தை இயக்கும் அதிர்வலையான பிராணசக்தி. అది ఏ ప్రాణశక్తి. அதுவே ఈ பிராணசக்தி. ప్రాణశక్తిని స్తంభింపచేసి అభివృద్ధిపరిచి ఆనందాన్ని చేకూర్చి యావత్ శరీరమును కూడా యాక్షన్ చేసేటువంటిదే ఈ యొక్క సువః, అదే స్వర్గలోకం. இதை நிலைபெறச் செய்து அபிவிருத்தி செய்து ஆனந்தத்தை அளித்து சரீரம் முழுவதையும் செயலில் ஈடுபடச் செய்வதே சுவஹா. కనుకనే ఈ భూ అనేటువంటిదంతా కూడాను కేవలము మెటీరియల్ లోకం. பூஹு என்பது வெறும் பொருள் உலகமாகும். దీనికి వైబ్రేషన్ అందించేటువంటిది ఈ ప్రాణమే నిజమైనటువంటి భువః. இதற்கு அதிர்வலைகளை கொடுக்கும் பிராணனே உண்மையில் புவஹா. వైబ్రేషన్ ఇస్తుంది, அதிர்வலைகளை தருகின்றது. సువః. சுவஹா. ఇది ఒక విధమైనటువంటి జ్ఞానశక్తిని బోధిస్తుంది. இது ஞான சக்தியை போதிக்கிறது. దీనికి రేడియేషన్ అన్నారు. இதையே கதிர்வீச்சு என்றார்கள். మెటీరియలైజేషన్ மெட்டீரியலைசேஷன், కేవలం ఇది వైబ్రేషన్, வைப்ரேஷன், తర్వాత రేడియేషన్. பிறகு ఈ ரேடியேஷன். రేడియేషన్ అనేటువంటిది జ్ఞానం అంటున్నారు. இந்த கதிர்வீச்சை ஞானம் என்றார்கள். కాదు కాదు, ఇది భౌతిక జ్ఞానము కాదు, இது உலக அறிவு அல்ல, లౌకిక జ్ఞానము కాదు, லௌகீக அறிவல்ல, ప్రాకృతమైన జ్ఞానము కాదు. இயற்கை அறிவல்ல. దీనినే వేదమునందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. இதையே வேதத்தில் பிரஞானம் பிரம்மா என்றார்கள். అనగా ఈ ప్రజ్ఞానమైనటువంటిది అన్నింటి జ్ఞానముల కంటే కూడా అతీతమైనటువంటిది. இது அனைத்து அறிவிற்கும் அப்பாற்பட்டது. ట్రాన్సెండెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. அதுவே கான்ஸ்டன்ட் இன்டகிரேட்டட் அவேர்னஸ். ఇలాంటి పవిత్రమైన శక్తిని మానవుడు ధరించినాడు. இத்தகைய புனிதமான சக்தியை மனிதன் கொண்டிருக்கிறான். ఇలాంటి సర్వశక్తిమయుడైనటువంటి మానవుడు తన శక్తిని తాను కోల్పోయి
ఆత్మవిశ్వాసం మర్చిపోయినాడు. சர்வசக்தி படைத்த மனிதன் சக்தியை இழந்து தன்னம்பிக்கையை மறந்து விட்டான். ఏనాడు మానవునికి ఆత్మవిశ్వాసం కోల్పోవును ఆనాడు తన యందు ఉన్నటువంటి సర్వశక్తులు కూడా కోల్పోతాడు. தன்னம்பிக்கையை என்று இழக்கிறானோ அன்றே அனைத்து சக்திகளையும் இழந்து விடுகிறான். కనుక భూర్భువస్సువః అనేటువంటి మూడు కూడాను మీ యొక్క స్వరూపములే. ஆகவே பூர் புவ சுவஹா இம்மூன்றும் உங்களின் ஸ்வரூபங்களே.